ఎందుకు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఒకే చోట ఉంది కదా, ఒక్కసారి ఇచ్చాడు, ఒకసారి చెప్పాడు. మిగతా అన్ని చోట్ల అందరూ ఏసునామం తీసుకున్నారు. మధ్యలో క్రీస్తు నామం అని ఉంది కొన్ని చోట్ల. అదే సత్యం. ఎందుకంటే చెప్తావు ఇది కరెక్ట్ అని. ఎందుకు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మగా తీసుకోవాలి? ప్రభు చెప్పి అన్ని అది ఒక్కటి చెప్పి మిగతా ఆజ్ఞలన్నీ గైకొట్టినావు. మరి ఎందుకంటే ఒక చెమ్మ మీద కొట్టి ఒక చెమ్మ చూపించాలి. మరి 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇచ్చేయాలి. యేసుప్రభు చెప్పాడు కదా, మరి అవన్నీ పాటిస్తున్నావా? ఇది పాటించడానికి అంటే మనకి ఇష్టమైందని తీసుకుంటాం, మనకి కష్టమైతే వదిలేస్తాం. చెప్పండి. నన్ను అడిగితే ఒకటే జవాబు చెప్తాను. ఆదిలో దేవుడు మానవుని సృజించినప్పుడే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయడము అనేమైంది చెప్పాడు. అంటే మానవుని బాధ్యత త్రియేక దేవుడు అంటే చిత్తం త్రియేక దేవుడు పరిపూర్ణంగా తీసుకున్నాడు. ఎందుకంటే మానవుడు తప్పిపోతాడు అని ఏమైంది దేవునికి తెలుసు. వీడు రక్షించడానికి ఏ కావాలి? మనము పరిపూర్ణంగా ఏం చేయాలి? పని చెయ్యాలని దేవుడు నిర్ణయించుకునే అనాది సంకల్పాలు నిర్ణయించుకుని ఏం చేశాడు? ఆయన మనిషిని సృజించాడు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మానవుని రక్షణలో విషయంలో తండ్రి పనిచేస్తున్నాడు, కుమారుని యేసుక్రీస్తు కూడా పనిచేస్తున్నాడు, అలాగే పరిశుద్ధాత్మ కూడా పనిచేస్తున్నాడు. అనాదిలో మానవ రక్షణ ప్రణాళికను చేసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ ప్రణాళిక ప్రకారం దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. తండ్రి ప్రణాళికకి పరిపూర్ణంగా కుమారుడైన క్రీస్తు ఏం చేశాడు? లోబడ్డాడు. విధేయత చూపించి మానవ శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్త ప్రకారము మానవుని యొక్క పాప పరిహారం ఏం చేశాడు? ఆయన బలియాగమయ్యాడు, వెల చెల్లించాడు. చేయాడు, పునరుద్ధరణ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ లోకం పంపబడ్డాడు. ఇప్పుడు ఆత్మరూపిగా ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటింపబడుతుంది. ఆ ప్రణాళికలోనికి మానవ జాతిని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందండి? అందుకే మన ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కనబడతారు. అందుకే ఆశీర్వాదంలో కూడా ఏం చేస్తాం మనం? తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రభు రాకడ వరకు ఏమైండాలి? తోడైన దేవుని ప్రేమ. ఎందుకు దేవుని ప్రేమ అంటున్నాం? దేవుడు ప్రేమించాడు కాబట్టే తన కుమారుని లోకంలోకి పంపించాడు. మరి కుమారుని యొక్క కృపను ఎందుకు అంటున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎందుకు అంటున్నాం? కృప అంటే అర్థం ఏంటిది? మనము చేరలేని స్థలానికి, మనం వెళ్ళలేని స్థానము, మనం పొందలేని ఆశీర్వాదము అయోధ్యలో మనకి ఇవ్వటమే కృప. మనకు దయకిని కృపకి తేడా తెలుసుకోవాలి. మెర్సీ, గ్రేస్, కృపకిని దయకిని మనము తేడా తెలుసుకోవాలి. దయ అంటే ఏంటిది? నేను పాపం చేశాను, ఏం చేశాను? పాపం చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? శిక్ష నా మీదకి రావాలి, శిక్షించాలి నన్ను. అది నేను చేశాను. అయ్యా నేను పాపిని, తప్పు చేశాను అన్నప్పుడు నా మీద ఏం చూపించాడు దేవుడు? దయ చూపించి క్షమించాడు. అంటే
ఏ శిక్ష అయితే నేను పొందాలో ఆ శిక్ష పొందకుండా దేవుడు ఏం చేశాడు మనని చేశాడు. అది దయ. ఆ దయను బట్టి అయ్యా తప్పైపోయింది అయ్యా దయచేసి క్షమించయ్యా అని ఏం చేస్తాడు, పోన్లే అని వదిలేశాడు. దాని దయ అంటారు. కృప అనేది ఏంటంటే మనం పొందలేనటువంటి అయోగ్యులమైన మనకి ఏం చేశాడు, మనం అనర్హులమైనప్పటికీ కూడా ఏం చేశాడు, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. ఉదాహరణకి పరలోకము చేయటానికి మనకేం లేదు, అర్హత లేదు. ఎన్నటికీ మానవుడు అక్కడికి వెళ్ళలేడు. అర్థమైందండి? మనిషి నీవు ఎన్నటికి కూడా ఏం చేయలేవు, నీ అంతటి నువ్వు ఏం చేయలేవు, పరలోకానికి వెళ్ళలేవు. అలాంటి నిన్ను ఏం చేశాడు, పరలోకంలో తనతో పాటు తన కుమారుడు కానీ సింహాసనం కూర్చుండేది ఇచ్చాడు. అదేది ఆయన కృపను బట్టి. మాట అర్థమవుతుందండి? కాబట్టి ఈ రీతిగా కృప మనం యేసుక్రీస్తు మరణము ద్వారా పునరుద్ధానం ద్వారా మనకి ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు, జీవముతో నిరీక్షణ ఇచ్చాడు. అలాగే ఆ పరలోకంలో తండ్రితో కూర్చునే భాగ్యం మనకి దొరికింది. అది ఆయన కృప. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది మనందరినీ, దేవునితో ఐక్యపరుస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఈ లోకంలో సంచారం చేస్తూ ఆయన సేవగా సువార్త ప్రకటింప చేస్తూ ఆ సువార్త వాక్యం ప్రతి ఉదయం తీసుకుని వెళ్ళి వాళ్ళు మారుమోసం కలగజేసి వాళ్ళ నూతన జన్మ అనుభవించి నూతన జన్మ కలగజేసి వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ తీసుకొస్తున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉంటాడు, దేవునితో ఏకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇలా పరిశుద్ధాత్మ ద్వారా మన అందరూ ఏక తండ్రిని బట్టి ఇద్దరు మనం అందరం ఏమైనా సంఘం సహవాసము నడుస్తూ ఉంది. పరిశుద్ధాత్మ సువార్త ప్రకటిస్తున్నాడు. అలాగే వాక్యం ప్రతి విశ్వాసంలో తీసుకుని వెళ్తుంది. మారుమనసు కలగజేస్తున్నాడు. రోజు కలగజేసి ఏం చేస్తున్నాడు, తండ్రికి తీసుకొచ్చి తండ్రితో ఏకం చేసేమే కాకుండా తండ్రి వలె ఉండటానికి, తండ్రి వలె మార్పు చెందడానికి పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తున్నాడు, క్రియ జరిగిస్తున్నాడు. అదొక సంచకరు ముద్ర. ఆయన మన ఎక్కడ తీసుకోవాలి, పరలోకం తీసుకుపోవడం వరకు పరలోక యోగులుగా పరిశుద్ధాత్మ మనని చేస్తున్నాడు. అంటే తండ్రితో ఏకం చేయడానికి, కుమారుతో మనం ఏకం చేయడానికి పవిత్రాత్మ ఏం చేస్తాం, క్రియ జరిగిస్తుంది. ఇవంతా కూడా మనం ఆయన సన్నిధిలో చేరేంత వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏం చేస్తాం, వేరువేరుగా ఏం చేస్తాం, క్రియ జరిగిస్తున్నాడు. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏమంటాం, మనం బ్యాప్టిజం ఇస్తాం, ఆశీర్వాదం ఇస్తాం. అలాగే కేవలము ప్రియులారా ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ముగ్గురు కూడా ఒకటిగా కనబడతారు. అలాగే ముగ్గురు కార్యాలు కూడా వేరు వేరు కూడా మనకి కనబడతాయి. అలాగే ముగ్గురు కూడా దైవిక లక్షణాలు మనకు కనబడతాయి. తండ్రి కూడా లక్షణాలు, కుమారునికి కూడా లక్షణాలు, పరిశుద్ధాత్మ లక్షణాలు కూడా ఏమో సేమ్ టు సేమ్ మనకి కనబడుతుంది.